విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్పెరిమెంట్స్ హ్యావ్ ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ ఎక్స్ప్లెయిన్. ఇక్కడ మనకి 4 ఎక్స్పెరిమెంట్స్ ఇచ్చారు. 1, 2, 3 అండ్ 4 రైట్. వీటిలో అవుట్కమ్స్ ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ ఏ ఎక్స్పెరిమెంట్స్కి ఉంటాయి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. రైట్, లెట్స్ స్టార్ట్ విత్ ఫస్ట్ వన్. ఏ డ్రైవర్ అటెంప్ట్స్ టు స్టార్ట్ ఏ కార్. ద కార్ స్టార్ట్స్ ఆర్ డస్ నాట్ స్టార్ట్. ఒక డ్రైవరు కార్ని స్టార్ట్ చేయడానికి అటెంప్ట్ చేస్తే కార్ స్టార్ట్ అవ్వచ్చు, లేకపోతే స్టార్ట్ అవ్వకపోవచ్చు. రైట్, కార్ స్టార్ట్ చేయడానికి ట్రై చేయడం అనేది ఎక్స్పెరిమెంట్, స్టార్ట్ అవ్వడం అనేది ఒక అవుట్కమ్, స్టార్ట్ అవ్వకపోవడం అనేది అనదర్ అవుట్కమ్. రైట్, లెట్స్ రైట్ దట్. పాసిబుల్ అవుట్కమ్స్ ఆర్ స్టార్టింగ్ ద కార్, డస్ నాట్ స్టార్ట్. ఓకే, మనకి outcomes are said to be equally likely when chance of occurrence of event 1 is equal to chance of occurrence of event 2. రైట్, ఇక్కడ రెండు ఈవెంట్స్ ఉన్నాయి. ఈవెంట్ 1 ఐ కాల్ ఇట్ యాజ్ స్టార్ట్. ఓకే, వెన్ యూ ట్రై టు స్టార్ట్ ఎ కార్, ఇఫ్ కార్ స్టార్ట్స్ దట్ ఈస్ ద ఈవెంట్. ఓకే, డస్ నాట్ స్టార్ట్ అనేది సెకండ్ ఈవెంట్. ఓకే, ఈవెంట్ 2ని డస్ నాట్ స్టార్ట్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఛాన్స్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ స్టార్ట్, if that is equal to chance of occurrence of doesn't start, then we can say that outcomes are equally likely అనొచ్చు. రైట్, అంటే స్టార్ట్ అవ్వడానికి స్టార్ట్ అవ్వకపోవడానికి రెండింటికి కనుక ఈక్వల్ ఛాన్సే ఉంటే కనుక దాన్ని ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ అని చెప్పొచ్చు. రైట్, అవుట్కమ్స్ని ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ అని చెప్పొచ్చు. కానీ ఈ పర్టికులర్ ప్రాబ్లం చూస్తే కనుక స్టార్ట్ అవ్వడానికి స్టార్ట్ అవ్వకపోవడానికి చాలా ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయి. అకరెన్స్ ఆఫ్ దీస్ ఈవెంట్స్ డిపెండ్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్. ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, హౌ ఓల్డ్ ఈజ్ ద కార్. కార్ చాలా పాతది అనుకోండి, స్టార్ట్ అయ్యే ఛాన్స్ కన్నా స్టార్ట్ అవ్వకపోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. రైట్, అంటే ఈ ఈక్వాలిటీ ఏదైతే ఉందో అది మ్యాచ్ అవ్వట్లేదు. రైట్, ఫర్ ఎగ్జాంపుల్, కారు కొత్తది, ఓకే, షోరూంలో ఈరోజే రిసీవ్ చేసుకుంటున్నారు, దెన్ ఛాన్స్ ఆఫ్ స్టార్ట్కి ఎక్కువ ఉంది. రైట్, డస్ నాట్ స్టార్ట్ కన్నా ఛాన్స్ స్టార్ట్కి ఎక్కువ ఉంది. రైట్, అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ కండిషన్ ఆఫ్ ద బ్యాటరీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాటరీ ఈజ్ ఛార్జ్డ్, దెన్ దెర్ ఈజ్ మోస్ట్ ప్రాబబ్లీ కార్ ఈజ్ గోయింగ్ టు స్టార్ట్. రైట్, కంప్లీట్గా బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయింది అనుకోండి, కార్ ఈజ్ నాట్ గోయింగ్ టు స్టార్ట్ వెన్ డ్రైవర్ స్టార్ట్స్ ట్రైస్ టు స్టార్ట్. రైట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్, నిన్న కార్ పార్క్ చేసినప్పుడు లైట్ స్విచ్ ఆఫ్ చేయడం మర్చిపోయారు, దెన్ బ్యాటరీ గాట్ డిశ్చార్జ్డ్. ఈరోజు మార్నింగ్ వెళ్ళి డ్రైవర్ స్టార్ట్ చేయడానికి ట్రై చేశాడు అనుకోండి, అది స్టార్ట్ అవ్వదు. సో ఆ పర్టికులర్ కేసులో ఛాన్స్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ఈవెంట్ 2 ఈజ్ వెరీ హై. రైట్, అంటే మనకి అకరెన్స్ ఆఫ్ దీస్ 2 ఈవెంట్స్, స్టార్ట్ ఆర్ డస్ నాట్ స్టార్ట్ అనేది దే డిపెండ్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్. అందు గురించి మనం ఇప్పుడు చూసిన రెండు మూడు ఎగ్జాంపుల్స్లో వీ హ్యావ్ సీన్ దట్ అకరెన్స్ ఆఫ్ ఈవెంట్ 1 అండ్ దట్ ఈస్ నాట్ ఈక్వల్ టు అకరెన్స్ ఆఫ్ event 2. right, chance of occurrence of start is not equal to chance of occurrence of does not start. right, అందు గురించి ఏమని చెప్పొచ్చు, అవుట్కమ్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎక్స్పెరిమెంట్ ఆర్ నాట్ ఈక్వల్లీ లైక్లీ. మనల్ని అవుట్కమ్స్ ఈక్వల్లీ లైక్లీనా కాదా అనేది చెప్పమన్నారు. దే ఆర్ నాట్ ఈక్వల్లీ లైక్లీ ఫర్ దిస్ పర్టికులర్ ఎక్స్పెరిమెంట్. రైట్, లెట్స్ సీ ద సెకండ్ వన్. A player attempts to shoot a basketball. He shoots or he misses the shot. రైట్, బాస్కెట్బాల్ కోర్ట్లో బాల్ని బాస్కెట్లో వేయడానికి ట్రై చేస్తున్నాడు ఒక ప్లేయర్, అది ఒక ఎక్స్పెరిమెంట్. దానికి హీ కెన్ షూట్ ఆర్ హీ మిస్సెస్ ద షాట్, రెండు పాసిబిలిటీస్. రైట్, ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ కనుక మనం చూస్తే కనుక హీ షూట్స్ ద బాల్ ఆర్ హీ మిస్సెస్ ద షాట్. దేర్ ఆర్ 2 ఆప్షన్స్. రైట్, ఐదర్ హీ షూట్స్ ఆర్ హీ మిస్సెస్. ఈవెంట్ 1ని నేను హీ షూట్స్ అనేదాన్ని ఈవెంట్ 1 అంటాను, హీ మిస్సెస్ ద షాట్ అనేదాన్ని ఈవెంట్ 2 అంటాం. ఓకే, ఈవెంట్ 1 వచ్చి హీ షూట్స్ అండ్ ఈవెంట్ 2 వచ్చి హీ మిస్సెస్ ద షాట్. రైట్, మనం ఇప్పుడు ఛాన్స్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ఈవెంట్ 1 ఈక్వల్ టు ఛాన్స్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ఈవెంట్ 2 అయితే కనుక వీ కెన్ సే దాట్ అవుట్కమ్స్ ఆర్ ఈక్వల్లీ లైక్లీ. రైట్, ఇప్పుడు మనం ఈ రెండు కనుక చూస్తే ఈవెంట్స్, I'll say that occurrence of these events depend on various factors. Okay, it's not like, chance of occurrence of event 1 equal to chance of occurrence of event 2.
ఓకే. షూటింగ్‌కి ఎంత ఛాన్స్ ఉందో, డజంట్ షూట్‌కి సేమ్ ఛాన్స్ ఉంది అని చెప్పలేము. ఎలా అంటే ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ హౌ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఈస్ ద ప్లేయర్. ఓకే. ప్లేయర్ చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్. ఇఫ్ హీ షూట్స్ యూ నో మోస్ట్ ప్రాబబ్లీ హి ఈస్ గోయింగ్ టు యూ నో షూట్ ద త్రో ద బాల్ ఇంటు ద బాస్కెట్. ఓకే. అప్పుడేమైంది ఛాన్స్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ఈవెంట్ 1 అనేది చాలా ఎక్కువుంది ఆ పర్టిక్యులర్ కేస్‌లో. ఈవెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ప్లేయర్ అనే ఆయన బాగా ఎక్స్‌పీరియన్స్‌డ్ అయితే గనక అకరెన్స్ ఆఫ్ ఈవెంట్ 1 అనేది చాలా హై ఉంది. రైట్? కంపేర్డ్ టు అకరెన్స్ ఆఫ్ ఈవెంట్ 2. ఆ పర్టిక్యులర్ కేస్‌లో ఈ ఈక్వాలిటీ ఈస్ నాట్ వాలిడ్. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ప్లేయర్ కొత్తగా స్టార్ట్ అయ్యాడు. ఈరోజే బాస్కెట్‌బాల్ కోర్ట్‌కొచ్చాడు. ఇఫ్ హీ ట్రైస్ మోస్ట్ ప్రాబబ్లీ హి ఈస్ నాట్ గోయింగ్ టు షూట్. రైట్? హి విల్ మిస్ ఔట్ ద షాట్. If he shoots the ball, it may not go into the basket, most probably. In that case, మనం ఏమని చెప్పొచ్చు, ఛాన్స్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ఈవెంట్ 2 ఈజ్ వెరీ హై కంపేర్డ్ టు ఛాన్స్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ఈవెంట్ 1. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం ప్లేయర్ బాగా ఎక్స్పీరియన్స్డ్, బట్ ఆ రోజు హీ హ్యాస్ సమ్ రన్నింగ్ నోస్ ఆర్ సంథింగ్ లైక్ దట్. హీ ఈజ్ నాట్ ఫీలింగ్ వెల్. ఓకే. సో దెర్ ఈజ్ ఎ ఛాన్స్ దట్ హీ విల్ మిస్ అవుట్ ద షాట్. రైట్? సో ఇలాంటి ఫ్యాక్టర్స్ కొన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ దే ఆర్ ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ ద ఛాన్స్ 1. అండ్ ఆ పారామీటర్స్ని బేస్ చేసుకుని మీరు చూసినప్పుడు ఛాన్స్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ఈవెంట్ 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు ఛాన్స్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ఈవెంట్ 2. రైట్? అన్లెస్ ఇఫ్ ఇట్ ఈస్ వెరీ మచ్ స్పెసిఫైడ్. ఓకే. అందు గురించి ఈ పర్టికులర్ కేసులో మనం ఏమని చెప్పొచ్చు, అవుట్కమ్స్ ఆర్ నాట్ ఈక్వల్లీ లైక్లీ అని చెప్పొచ్చు. అండర్స్టూడ్? థర్డ్ కేసు చూద్దాం. ఏ ట్రయల్ ఈజ్ మేడ్ టు ఆన్సర్ ఏ ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్. ఇది ఎక్స్పెరిమెంట్. ద ఆన్సర్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్. ఓకే. మీకు యు ఆర్ ట్రయింగ్ టు ఆన్సర్ ఏ ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్. మీరు ట్రూ అని చెప్పొచ్చు, లేకపోతే ఫాల్స్ అని చెప్పొచ్చు. ఓకే. మీరు ట్రూ అని చెప్తే ఆన్సర్ రైట్ అవ్వచ్చు ఆర్ రాంగ్ అవ్వచ్చు. మీరు ఫాల్స్ అని చెప్పినప్పుడు కూడా ఆన్సర్ కెన్ బి రైట్ ఆర్ రాంగ్. రైట్? సో ఈ పర్టికులర్ ఎక్స్పెరిమెంట్లో పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటి? ఐదర్ యూ గెట్ రైట్ ఆర్ యూ విల్ బి రాంగ్. రైట్? నౌ పాసిబుల్ అవుట్కమ్స్ ఈ రెండు అయితే కనుక ఈవెంట్స్ ఏంటి? ఈవెంట్ 1 అనేది రైట్ అయ్యేది ఒక ఈవెంట్, రాంగ్ అయ్యేది అనదర్ ఈవెంట్. ఛాన్స్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ఈవెంట్ 1 ఛాన్స్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ఈవెంట్ 2 అయినప్పుడు అవుట్కమ్స్ ఆర్ ఈక్వల్లీ లైక్లీ అని చెప్తున్నాం మనం. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ యు సే దట్ ఈవెంట్ 1 ఈజ్ రైట్. ఓకే. మనకి ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ చూస్తే రైట్ ఆర్ రాంగ్. రైట్? ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ చూస్తే ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఈవెంట్ 1 కెన్ హ్యాపెన్ వెన్ యూ సే రైట్ ఆర్ వెన్ యువర్ ఆన్సర్ ఈజ్ రైట్. ఇన్ దట్ కేస్ ప్రాబిలిటీ ఏమవుతుంది? పి ఆఫ్ ఈవెంట్ 1 ఆర్ E1, లెట్ మీ రైట్ ఇట్ లైక్ దిస్, పి ఆఫ్ ఈవెంట్ 1 ఈక్వల్ టు 1/2 అయింది. రైట్? పి ఆఫ్ ఈవెంట్ 2 అనేది కూడా 1/2 అవుతుంది, ఎందుకంటే ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అనేది 2. రైట్? ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమవుతుంది? ఓన్లీ 1. రాంగ్ అనేది ఫేవరబుల్ అవుట్కమ్ అవుతుంది. రైట్? సో పి ఆఫ్ E1 ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ E2. అంటే ప్రాబిలిటీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ఈవెంట్ 1 ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ఈవెంట్ 2. ఆర్ ఛాన్స్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ఈవెంట్ 1 ఈజ్ ఈక్వల్ టు ఛాన్స్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ఈవెంట్ 2. రైట్? అలా అయినప్పుడు వాట్ వీ కెన్ సే, అవుట్కమ్స్ ఆర్ ఈక్వల్లీ లైక్లీ అని చెప్పొచ్చు. ఈ పర్టికులర్ ఎక్స్పెరిమెంట్లో అవుట్కమ్స్ ఆర్ ఈక్వల్లీ లైక్లీ. రైట్? నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ పార్ట్. ఏ బేబీ ఈజ్ బోర్న్, ఇట్ ఈస్ ఎ బాయ్ ఆర్ గర్ల్. ఓకే. ఒక బేబీ పుడితే గనక అది బాయ్ అన్న అవ్వచ్చు, గర్ల్ అన్న అవ్వచ్చు. రైట్? పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటి? బాయ్ అనేది ఒక పాసిబుల్ అవుట్కమ్, గర్ల్ అనేది అనదర్ పాసిబుల్ అవుట్కమ్. రైట్? ఈవెంట్స్ బాయ్ అయితే గనక ఒక ఈవెంట్, గర్ల్ అయితే గనక అనదర్ ఈవెంట్. రైట్? ఛాన్స్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ఈవెంట్ 1 when that is equal to chance of occurrence of event 2, then we say that outcomes are equally likely. For example, boy అయ్యేదానికి ప్రాబిలిటీ ఎంతో చూద్దాం. P of boy. ఓకే. ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ 2.
ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత 1, రైట్? వెన్ ద అవుట్కమ్ ఈజ్ బాయ్, దెన్ ఈవెంట్ 1 హ్యాపెన్స్. దట్స్ వై ప్రాబిలిటీ ఈజ్ గోయింగ్ టు బీ హాఫ్. సో పీ ఆఫ్ గర్ల్ కూడా చూద్దాం. దట్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు హాఫ్ బికాస్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆర్ 2 అండ్ వెన్ అవుట్కమ్ ఈజ్ గర్ల్ ద ఈవెంట్ 2 హ్యాపెన్స్, రైట్? మనం చూస్తే కనుక ప్రాబిలిటీ ఆఫ్ బాయ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ గర్ల్, రైట్? అంటే ఈ పర్టికులర్ కేసులో ఛాన్స్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ఈవెంట్ 1 ఈజ్ ఈక్వల్ టు ఛాన్స్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ఈవెంట్ 2, రైట్? అలా అయినప్పుడు మనం ఏమని చెప్పొచ్చు? అవుట్కమ్స్ ఆర్ ఈక్వల్లీ లైక్లీ అని చెప్పొచ్చు. అండర్స్టూడ్?